101% కాంగ్రెస్ గెలుస్తుంది. ఎట్లా? ఎందుకంటే పథకాలు అట్లా ఇస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఇస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చింది. సన్నా బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తున్నారు, వాళ్ళు తింటున్నారు. 200 యూనిట్స్ ఫ్రీ ఇస్తున్నారు, అది కూడా లాభం. అయితే బస్ ఫ్రీ ఉంది, అది కూడా లాభం ఉంది. ఇంకా 2000 అయితే మనిషికి వస్తున్నాయి. ఎవరికి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినది ఒక్కొక్క మనిషికి 5000 సేవ్ అవుతుంది. ఎందుకంటే నేను ఒక బియ్యం తీసుకోవాలంటే 1500 అవుతాయి నెలకి. అంటే 1500 అది పట్టుకోండి, బస్సు 1000 రూపాయలు పెట్టుకోండి, 1000 రూపాయలు కరెంట్ పెట్టుకోండి, అది పెడితే నాకు 5000 ప్రతి నెల సేవ్ అవుతుంది. ఎందుకు రాదండి? అన్ని మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇంకోటి నవీన్ యాదవ్కి మేము 50,000 మెజారిటీ గెలిపిస్తాం. ఆయన యంగెస్ట్ లీడర్, చదువుకైన మనిషి, ఇంకోటి మంచి లీడర్. మా కృష్ణానగర్ కానీ గల్లీ 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 ఒక నవీన్ యాదవ్ తిరుగుతాడు, తెలుస్తాడు. పబ్లిక్ లీడర్ మా నవీన్ యాదవ్. అంతా మా బస్తీ తెలుసు, రైమత్ నగర్, కృష్ణానగర్, బోరాపట్ లోకల్ మనిషి. ఎట్లయినా నవీన్ యాదవ్ ఎట్లయినా గెలుస్తారు. 50,000 మెజారిటీ, నేను తక్కువ, నేను 50,000 మెజారిటీ గెలుస్తారు. బీఆర్ఎస్ నుంచి కూడా సునీత మేడం మరి ఖచ్చితంగా సానుభూతితో ఓట్లు పడ్డా, లేకుంటే ఏ రకంగా బీఆర్ఎస్ పాలన చూసి ఓట్లు పడ్డా కానీ భారీ మెజారిటీతో మేము కూడా గెలుస్తాం అన్నట్లయితే వాళ్ళు చెప్తారు. నేను చూసినప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ వాళ్ళకి మా ఏరియా కృష్ణానగర్ బి బ్లాక్కి వస్తే మీరు చూడండి, నాలా ఇట్లా వెళ్తుండే, మొత్తం నీళ్ళు ఇక్కడ దాకా వస్తుండే. చిన్న వర్షం పడితే సముద్రం అయిపోతుండే. వాళ్ళ దగ్గర పోయినామండి. ఎవరు మాగంటి దగ్గర పోతే ఆ గల్లీలో 4 వాళ్ళు ఓట్లు వేయకపోతే నేను గెలవనా అని ఈ మాట చెప్పినాను. మేము పోయినాం, అక్కడ పోతే ఇట్లా చెప్పినారు. దాని తర్వాత మేము ఎట్లా ఓటేస్తానండి అది చెప్పండి. వాళ్ళకి ఎట్లా సానుభూతి చేసి మా ఏరియాలో 0% పని ఉంది, పని జరుగుతలేదు, ఎట్లా ఓటేస్తాం? వేయలేం కదా. అది మేమైతే బి బ్లాక్ లో పని ప్రతి ఒక్క ఇంటి ఓనర్తో కనుక్కోండి, బి బ్లాక్ లో వచ్చి ఏమైనా పని జరిగిందా అంటే వాళ్ళు చెప్పేస్తారు. లైవ్ కూడా చూసుకుంటాను, అది అయితే గ్యారెంటీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసా, లేకుంటే ఈ ప్రభుత్వం చేసేటటువంటి ఇచ్చినటువంటి పథకాలు కానీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేకుంటే నవీన్ యాదవ్ అనే ఒక వ్యక్తిని చూసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అయితే గ్రేట్. జై కాంగ్రెస్. మేము కాంగ్రెస్ కి పని చేస్తాం, కాంగ్రెస్ లోనే ఉంటాం. 15 years నుంచి మేము చూస్తున్నాం కాంగ్రెస్ ఎట్లాంటిది. మాకు చాలా సపోర్ట్ ఉంది కాంగ్రెస్ తోని. ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు మా ఏరియాలో అయితే పని చేయలేదు, దానివల్ల మేమైతే వాళ్ళకి ఓటేయం. సార్ మాగంటి గోపీనాథ్ ఆ మాట చెప్పినారు. ఖబ్రస్థాన్ ఇష్యూలో కూడా 10 సంవత్సరాలు ఈద్గాలో వచ్చి వినండి, ఈద్గాలో వచ్చి వాళ్ళు హామీ ఇచ్చినారు. మాగంటి గోపీనాథ్ ఏమని చెప్పినారు? మేము ఇస్తా భూమి అని, కానీ ఇయ్యలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదైనా కోసి చేస్తున్నారు, ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. వేరే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉట్టి మాటలు వస్తున్నారు, చెప్తున్నారు, బ్లేమ్ చేస్తున్నారు. మాకు అయితే పథకాలు అయితే ప్రతి మనిషికి వస్తున్నాయి. మంచి ప్రభుత్వం. మా రేవంత్ రెడ్డి సార్ ఎంత చేస్తున్నా చాలా గొప్ప, అది అయితే కరెక్ట్. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మరి ఇప్పుడు ఈ బైపుల్లో సంబంధించి పురుషుల ఓట్లు స్త్రీల ఓట్లు చీలుతాయి అన్నట్లయితే ఒక అనాలిసిస్ అయితే వచ్చిందనమాట. మరి ఆ సందర్భంగా మరి నిజంగా మీ ఏరియా పరిధిలో ఓట్లు చీలే అవకాశం ఉందా? స్త్రీ పురుషుల ఓట్లు ఈ బైపోల్లో కొన్ని చీలే అవకాశం ఉన్నాయి, లేదని లేదు. ఏ రకంగా అంటే వాళ్ళది గ్రూపులు ఉన్నాయి, డోగ్రా గ్రూపులు, దాని ద్వారా వాళ్ళు అది చేస్తారు. దానివల్ల కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది. అర్థమైన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మన ఇది ఉన్నాయి కదా పథకాలతోని, మా దగ్గర చాలా మంది ఇంతమంది లేకుండే ఇప్పుడు వచ్చేసినాయి మా దగ్గర జాయిన్ కూడా అయినాయి. వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక్కడ ఇట్లా చేస్తామని. వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పుడు ఎవరికి లేకపోతే మా ఏరియా డివిజన్లో 800 రేషన్ కార్డులు ఇచ్చినాం. అయితే వాళ్ళు సార్ మీరు దేవుళ్ళు, మీరు రేషన్ కార్డు మాకు లేని వాళ్ళకి ఇచ్చినారు, మేము కాంగ్రెస్ ప్రభుత్వంకి వర్క్ చేస్తానని ఇట్లా ఉంది మాది. అయితే ఇప్పుడు ఇంకోటి కూడా ఉన్నట్లయితే, ముఖ్యంగా స్త్రీల గురించి చూసుకున్నట్లయితే
ఫ్రీ బస్ ఇచ్చినందుకు కాంగ్రెస్ కి వేయాలా, లేకుంటే గతంలో బతుకమ్మ చీర ఇచ్చినందుకు మరి బీఆర్ఎస్ కి వేయాలా అన్నట్టు కూడా ఉంది. బతుకమ్మ చీరలు ఏమండి ఇట్లా ఒక 50-100 రూపాయలది ఇస్తారు, చినిగిపోతాయి. అది దాంతో ఏముంటుంది చెప్పండి మీరు. 100 రూపాయల చీరలు మిషన్లు ఇచ్చినారు, చూసినారు కదా. మైనారిటీ వాళ్ళకి ఒక మిషన్ 10,000, మైనారిటీ దొరికిందా చీర యొక్క 100 రూపాయలకు దొరుకుతుంది. అలాంటి చీరలు ఉన్నాయి. దాని ద్వారా పబ్లిక్ మోసపోకూడదు, అర్థమైంది. ఓట్లు మోసపోయి చేయకూడదు. ఇంత ముందు థర్మాస్ కూడా వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళు అట్లనే ఇస్తారు. థర్మాస్ ఇస్తారు, చీరలు ఇచ్చి ఓట్ డివైడ్ చేస్తారు. ఆ పరిస్థితి. కానీ జనాలు కూడా తెలిసిపోయింది దీంతో కాదని తెలిసిపోయింది. ఈ థర్మాస్ ఒక చీరతోని మనము 5 సంవత్సరాలు ఇచ్చేయాలా? పని చేస్తే ఎవరు మంచిగా పని చేసినారా వాళ్ళు చేస్తేనే మేము వాళ్ళకే ఓటు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దానికి ఇప్పుడు బీజేపీ కూడా తలపడుతుంది. బీజేపీ లేదండి ఇక్కడ. మా సమస్యనే లేదు, బీజేపీకి రాదు కూడా. వస్తే ఒక 10,000, 20,000. ఇంతకుముందు 7,000 వచ్చింది, మొన్న ఎలక్షన్ 25,000. రాదు, బీజేపీ 0 నా లెక్క ప్రకారం అయితే రావు. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో మైనారిటీస్ బీసీ వల్ల ఎక్కువ ప్రజలు ఉన్నాయి. మైనారిటీస్ 1,30,000 ఉన్నది. దాని తర్వాత బీసీలు ఉన్నాయి. దానివల్ల బీజేపీ రాదు, 0. జై కాంగ్రెస్, జై రేవంత్.